హెల్దీ అయిన మక్కరేకుల చుడవ ఎట్లా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాం. దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని నూనె వేడిగా అయినాక కొన్ని మక్కరేకులు వేసుకొని గోలిచ్చి పక్కకు పెట్టుకోవాలి. ఇదే నూనెలో కొన్ని పల్లీలు, కొద్దిగా పుట్నాల పప్పు, పొడుగ్గా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్ది కలమాకు, కచ్చపక్కగా దంచిన ఎల్లిపాయలు, ఇవన్నీ మంచిగా గోలించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని మక్క రేకులు ఇందాక మనం గోలించుకునే అన్నీ వేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంత ఉప్పు, కారం, కొద్దిగా జీరా పౌడర్, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా చక్కెర పొడి, కొంచెం ఆమ్చూర్ పొడి, ఇవన్నీ వేసి మా అత్తమ్మ వీడియోలో ఎట్లా కలుపుతుందో అట్లా మంచిగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన మక్క రేకుల చుడవ రెడీ. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.